హలో. యునైటెడ్ స్టేట్స్ హెల్త్ కేర్ అనేది చాలా కాంప్లెక్సిటీగా ఉంటుంది చూస్తే. ఎందుకు? సింపుల్, మనీ. ఈ మనీ అనేది ఎవరు పే చేస్తున్నారు? ఇప్పుడు నార్మల్ హెల్త్ కేర్ సిస్టంలో చూసుకుంటే ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తాడు, ట్రీట్మెంట్ తీసుకుంటాడు, పేమెంట్ చేసేస్తాడు. బట్ వేరెల్స్ అమెరికాలో అలా ఉండదు. హాస్పిటల్కి పేషెంట్ వస్తాడు, పేషెంట్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ వెరిఫై అయితే ట్రీట్మెంట్ ఇస్తారు. లేదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకపోతే అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి పే చేయాల్సి ఉంటుంది. ఇలా రకరకాలుగా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డీటెయిల్గా చూసుకుంటే ఈ హెల్త్ కేర్ సిస్టంలో 3 మెయిన్ కీ ప్లేయర్స్ అనుకోవచ్చు. ఫస్ట్ది వచ్చేసి ఆబ్వియస్లీ పేయర్, ఎవరైతే మనీ పే చేస్తున్నారో. ఈ మనీ ఎవరికి పే చేస్తున్నారు? హాస్పిటల్స్కి. హాస్పిటల్స్లో ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ ప్రొవైడర్స్, ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు, వాళ్ళని ప్రొవైడర్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే హాస్పిటల్స్కి. ఎవరి తరపు నుంచి ప్రొవైడ్ చేస్తున్నారంటే పేషెంట్స్ తరపున వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మనీ అనే ఈ కాన్సెప్ట్ చుట్టూ ఈ 3 థింగ్స్ తిరుగుతూ ఉంటాయి. అంటే పేషెంట్, హాస్పిటల్స్, ప్రొవైడర్స్. సో అందుకని కొంచెం కాంప్లెక్సిటీగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే సింపుల్, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు కట్టేస్తే అయిపోయింది. అలా కాకుండా ఇక్కడ ఇంకొక థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో, సో ఇట్ టేక్స్ సమ్ టైం. ఎందుకంటే హాస్పిటల్స్ అన్నీ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాయా లేదా, ఆన్ ద సేమ్ వే ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్కి ట్రీట్మెంట్ కరెక్ట్గా అందిందా లేదా, ఆ డబ్బులు ఏవేవైతే హాస్పిటల్కి ఇవ్వాలో అవి కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా, ఇదంతా ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు. ఇలా మల్టిపుల్ థింగ్స్ని చెక్ చేసే విషయం. అంటే ఈ థింగ్స్లో చాలా కాంప్లెక్సిటీగా కనిపిస్తుంది. దట్స్ వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక చిన్న యాంకిల్ బ్రేక్ అయిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి. ఆ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? ట్రీట్మెంట్ అయిపోయింది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాతకి ఏమవుతుంది? ఎప్పుడైనా కానీ ఈ మనీ అనేది తన ఓన్ పాకెట్స్లో నుంచి పెడితే దాన్ని అవుట్ ఆఫ్ పాకెట్ అంటారు. దాన్ని కోపే అంటే తను ఎడిషనల్గా ఒక 80% అనేది హాస్పిటల్స్ పే చేస్తే, 80% అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తే, ఇంకో 20% ఆబ్వియస్లీ ఈ పేషెంట్ పే చేస్తాడు. 20% ఇన్సూరెన్స్ అనేది, 20% అనేది పేషెంట్ పే చేస్తాడు. అంతే, సింపుల్. థ్యాంక్ యూ.